బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి ఒక కీలకమైనటువంటి అంశం. వాస్తవంగా ఈ దఫా ఎట్లాగైనా గెలవాలనుకుంటోంది. దాని నమ్మకం ఒకప్పుడు మమతా బెనర్జీతో పొత్తు పెట్టుకుని మమతా బెనర్జీ ఇచ్చినటువంటి కాసిన సీట్లతో పోటీ చేసినటువంటి రోజులది. అలాంటి భారతీయ జనతా పార్టీ మమత పూర్తి స్థాయిలోకి వచ్చేసి బీజేపీని పక్కన పెట్టి కమ్యూనిస్టుల చేతిలో ఉన్న ముస్లిం ఓట్లు తను సంపాదించిన దగ్గర నుండి బీజేపీని తొక్కేయాలని చూస్తుంది. అయితే వాస్తవంగా 2011 సంవత్సరంలో తృణమూల్ కాంగ్రెస్ ఓట్లు 39% అయితే భారతీయ జనతా పార్టీ ఓట్లు 4% ఆనాటి నుండి తృణమూల్ బీజేపీని వదిలేస్తే బీజేపీ తృణమూల్తో పొత్తు పెట్టుకోవడం వల్ల పరిస్థితి అనమాట. 2016 నాటికి వచ్చేటప్పటికి 45% తృణమూల్ కాంగ్రెస్ ఓట్లు పెరిగినాయి కమ్యూనిస్టులు పక్కెళ్ళిపోవడం వల్ల. బీజేపీ ఓట్లు 10% పెరిగినాయి. ఆ కమ్యూనిస్ట్ ఓట్లు కొంత ఇది క్యాప్చర్ చేసింది. కాంగ్రెస్ ఓట్లు కూడా అక్కడ పోయినాయి. కాంగ్రెస్ ఓట్లు అయితే పూర్తిగా తృణమూల్ కాంగ్రెస్కి టర్న్ అయిపోయినాయి. కమ్యూనిస్ట్ ఓట్లు కూడా యాడ్ అయినాయి. ఏవైతే 2021 జరిగిన ఎన్నికల్లో 48% అంటే మళ్ళీ సంఖ్య పెరిగింది. పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఇది తృణమూల్ కాంగ్రెస్కి 48% చేస్తే భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంకు 10% నుంచి 38% పెరిగింది. అంటే 10 సంవత్సరాలు 34% గ్రోత్ ఉంది. ఈ ట్రిప్పు తృణమూల్ కాంగ్రెస్ని దాటగలం అన్నటువంటిది బీజేపీ నమ్మకం.